హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమీగా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం. ఇంక పొద్దున్నే హాఫ్ డే కదా స్కూల్స్, పిల్లలకి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది మా అమ్మాయి. మార్నింగ్ వెళ్ళింది. వాళ్ళ 10th వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు కాబట్టి మార్నింగ్ 7:30కి అయితే వెళ్ళిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ టైం అయితే అవుతుంది కదా, 12:30 అవుతుంది. తొందరగా వంట అయితే చేస్తున్నాం. కర్రీస్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వెజిటేబుల్స్ అయితే లేవు. అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఈ మధ్య మా అమ్మాయి అసలు తినట్లేదు ఎగ్స్ ఏమి, అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. ఇలాంటి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసాను. బాగా వేగిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందాం. ఏం చేస్తాను, ఎండలకి ఏం కూడా చేయాలని చెప్పలేదు. ఫాస్టింగ్ ఉండేసరికి బాగా నీరసంగా ఉంటుంది. అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెడితే ఇంక అందులోకి ఏం అవసరం లేదు కదా, జస్ట్ రైస్ వేసుకుని తింటే చాలు. అందుకని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాం. ఎగ్ అయితే కుక్ అయిపోయింది, రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇక్కడ చల్లారిపోయిన తర్వాత మనం అయితే వేసుకుందాం. ఓకే, ఆనియన్ కొంచెం బ్రౌన్ అవ్వాలి, తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓకే, మీరేం చేసి పంపుతున్నారు? మీకు ఇంత హడావుడిగా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. అంతే ఫ్రెండ్స్, హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయినాయి అంటే రోజు మార్చి రోజు ఒకసారి హాఫ్ డే ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది స్కూల్, తర్వాత ఏమో మార్నింగే ఉంటుంది. హడావుడి స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, తప్పదు కదా. 2 రోజులే అండి. రేపు 1 ఏప్రిల్ స్టార్ట్ అయితే మళ్ళీ ఒక 10-15 డేస్ ఉంటాయి. తర్వాత సమ్మర్ హాలిడేస్ కదా, అందుకని పిల్లల కోసం తప్పదు కదా ఫ్రెండ్స్. మనల్ని చిన్నప్పుడు మన అమ్మా నాన్న కూడా మనల్ని ఇంతే పంపించారు కదా, ఇప్పుడు మనం కూడా మన పిల్లల్ని అంతే పంపించాలి. ఎండలకి కాకుండా కొంచెం బాగా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తాం. కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై అయితే చేసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత మనం రైస్ చల్లారి పెట్టేస్తున్నాం. బాగా చల్లారిన తర్వాత ఇందులో ఎగ్ వేసేసి ఉప్పు, కారం, టర్మరిక్, చిల్లీ పౌడర్, సాల్ట్ అయితే వేసేసి కొంచెం గరం మసాలా వేసేసుకొని కలిపేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. ఇప్పుడు అయిపోయింది. ఒక్క 1 minute ఆపేసి ఎగ్ అయితే వేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్స్ కూడా ఎక్కువ వాడద్దు, ఎందుకంటే సమ్మర్ కదా, ఎప్పుడప్పుడే వండేసుకుంటే మంచిది. ఎక్కువగా ఉండవు ఎండకి, సమ్మర్లో పాడైపోతాయి ఎగ్స్ అన్నీ. అందుకని ఎప్పుడప్పుడు మనం స్టోర్ చేసుకోకుండా అప్పుడప్పుడు కుక్ చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ అండ్ సాల్ట్ టేస్టీ సరిపడా వేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, హాఫ్ స్పూన్ ఆఫ్ టర్మరిక్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకుందాం. తర్వాత రైస్ వేసుకుందాం. ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఆల్మోస్ట్ ఇదైపోయింది, చల్లారింది. ఇప్పుడు మనం అయితే మొత్తం కలిపేసుకుందాం. ఓకే, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎందుకంటే మా అమ్మ వచ్చే టైం కూడా అవుతుంది. ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేసి వెళ్ళింది, ఆకలి మీద వచ్చింది. తొందరగా చేసేస్తే అక్కడ నిండా తినిద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇస్ రెడీ. మా అమ్మాయి వస్తే తినడమే రెడీ. కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, కొరియాండర్ వేద్దామంటే, అందుకని ఇంకా నాకున్న ఇంగ్రీడియంట్స్తో నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను. మా అమ్మాయి వచ్చాక తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పిద్ది. ఓకే, నేనైతే ఫాస్టింగ్ ఉన్నా, నాకు టేస్ట్ చేయడానికి కుదరదు కదా, కాబట్టి నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తాను ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్. మీరు ఎలా చేస్తారో కామెంట్లో కామెంట్ చేయండి. స్పైసీనెస్ కొంచెం తక్కువ వేస్తున్నారండి, ఎండలకు మంచిది కాదు కొంచెం కారం మసాలాలు తినడం. రేపటి నుంచి కర్రీస్ చేయాలి ఫ్రెండ్స్, ఏదో ఒకటి లిక్విడ్లా చేసి పెట్టాలి పిల్లలకి. చారు, పప్పుచారు, రసం అలాంటి పెడితే మంచిది. ఇదండి, ఇంక ఇందులో ఆనియన్స్ కట్ చేసిస్తే వేసుకొని చక్కగా నిండా తింటుంది మా అమ్మాయి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. ఈ మధ్య అసలు చేయట్లేదు, చాలా రోజులైంది ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం. మా అమ్మాయికి చాలా ఇష్టం, మా పెద్దమ్మాయికి, చిన్నమ్మాయి. ఓకే, ఇవ్వండి మా పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టేశాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టమైనవి పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేని వండి పెడితే వాళ్ళు తినరు. వాళ్ళు తినకపోతే మనం సూరమని వాళ్ళని ఇచ్చేసుకోవాలి. అదే వాళ్ళు కడుపు నిండా తింటే మనకి అంత మించి కావాల్సింది ఏమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఫ్రైడ్ రైస్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మా అమ్మ స్కూల్ నుంచి వచ్చింది, అందుకని కర్రీ ఏం లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టాను.
తింటుంది. ఎలా ఉంది, బాగుందా? స్పైసీగా ఉందా? అదే మై ఫేవరెట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్గే మా మమ్మీ మజాక. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇవంటే డ్రై ఫ్రూట్స్ ఇళ్ళ దగ్గర అమ్మడానికి వస్తే బండి మీద అయితే తీసుకున్నా. కిస్మిస్, వాల్నట్స్, సోఫ్. ఇది సోఫ్ అనమాట. తింటే డైజెషన్ చాలా చాలా మంచిది. ఇదేమో గసగసాలు, అంటే చికెన్లో గ్రేవీ కోసం వేస్తాం కదా, ఇవి అన్నమాట. మా అమ్మాయి తీసుకో డ్రై ఫ్రూట్స్ బాగున్నాయని చెప్తే తీసుకున్నా. ఇదే మా అమ్మాయి కోసం తీసుకున్నాను సోఫ్. ఈ వాల్నట్స్ మా అమ్మాయి కోసం కిస్మిస్ తీసుకున్నాం. పర్లేదంటారా? 20 రూపీస్ ఫ్రెండ్స్. ఒక్క ప్యాకెట్ వచ్చేసి మొత్తం 100 రూపీస్కి అయితే తీసుకున్నా. ఓకే, మీ ఊర్లో ఇలాగ అమ్మడానికి వస్తారా బండ్ల మీద? నాకు కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మా అమ్మాయి లంచ్ చేసేసి స్కూల్ టైం అయిపోయింది కదా, వెళ్ళిపోయింది. మా వారు వచ్చేసి తీసుకెళ్ళిపోయారు స్కూల్కి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇష్కి ఆల్. Seriously.